హర్ష ఇంటికి రాగానే ఆస్తి మొత్తం వేరొకరి పేరు మీద రాశారన్న నిజం తెలుసుకున్న రమాదేవి, హర్ష నువ్వు ఎవరి పేరు మీద రాసావు, నిజం చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటుంది. అయితే హర్ష చెప్పకపోవటంతో, ఏయ్ చామంతి ఎక్కడుంది, ఆ చామంతినే ఈయన్ని ఆఫీస్కి తీసుకువెళ్ళిందన్న విషయం నాకు తెలుసు, మర్యాదగా చామంతిని పిలవండి అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. అయితే చామంతి జరిగిన సంఘటనలు మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ, అయ్యగారు ఎందుకు చంద్రికాత్త పేరు మీద రాశారు, చంద్రికత్త ఏమో గుడిలో అయ్యగారి పేరు మీద పూజలు కూడా చేసింది, అయ్యగారు కూడా లోపలికి అడుగు పెట్టకుండా చంద్రికత్త లోపలికి వస్తేనే వస్తానని చెప్పి పట్టుపట్టు కూర్చున్నారు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని గది మొత్తం కూడా ఏమైనా దొరుకుతాయా అని వెతుకుతూ ఉంటుంది. అయితే చంద్రిక హర్షల పెళ్లి ఫోటో ఒక బుక్కులో ఉంటే ఆ బుక్కు చామంతి చేతిలో పట్టుకొని వెతుకుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే చంద్రిక, అమ్మ చామంతి నిన్ను అమ్మగారు పిలుస్తున్నారని అక్కడికి రావటంతో చామ్ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ బుక్కులో ఉన్న ఫోటో కాస్త బెడ్ దగ్గర పడిపోతుంది. చామ్ ఆ ఫోటో చూడదు. చామంతి హాల్లోకి రాగానే, ఈయన ఆస్తి మొత్తం ఎవరి పేరు మీద రాశారో నీకు నిజం తెలుసు, మర్యాదగా నిజం చెప్తావా లేదా అని రమాదేవి నిలదీస్తూ ఉంటే, నాకు తెలీదని చామంతి చెప్తూ ఉంటుంది. అత్తయ్య, ఇది ఇంకా మీకు అర్థం కావటం లేదా, ఇది మామయ్య గారిని మాయ చేసేసి ఆస్తి మొత్తం తన పేరు మీదే రాయించుకుంది అని రోజా చెప్తుంది. చూడమ్మా రోజా, నువ్వు ఇష్టం వచ్చినట్లు ఊహించుకోకు, నేనేమి చామంతి పేరు మీద రాయలేదు అని హర్ష చెప్తాడు. చూడు, నువ్వు నిజం చెప్తావా లేకుంటే నువ్వే ఆస్తి మొత్తం రాయించుకున్నావని చెప్పి నేను పోలీసులకి పిలిపించి నిన్ను అరెస్ట్ చేయించనా అని రమాదేవి ఫోన్ చేస్తూ ఉంటుంది. వద్దమ్మ గారు, నిజం చెప్తానని చామంతి చెప్తుంటే, చూడు, నేను ఆస్తి మొత్తం చామంతి పేరు మీద రాయలేదు, నా ఆస్తికి అసలైన వారసుడంటే మరెవరో కాదు, ప్రేమ్ మాత్రమే అని, నా ఆస్తికి అసలైన వారసుడు ప్రేమ్ మాత్రమే అని నొక్కి మరీ హర్ష చెప్తూ ఉంటాడు. నాతో వాడు ఒక్కడు ఉంటే చాలు, మళ్ళీ సంపాదించుకోగలనన్న ధైర్యం నాలో ఉంటుంది. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండండి, ఇబ్బంది ఉన్నవాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం నాకు అని హర్ష అరుస్తూ చెప్తూ ఉంటే, ప్రేమ్ చామేమో హర్ష వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. ఇక రమాదేవి చాలా కోపంతో రగిలిపోతూ, నీ భార్యనైనా నా గురించి కూడా నువ్వు లెక్క చేయటం లేదు కదా, నాకు కూడా నిజం చెప్పవు కదా అని రమాదేవి నిలదీస్తూ ఉంటే, ఎవరు నువ్వు, అసలు ఎవరు నువ్వు అని హర్ష రమాదేవిని నిలదీస్తూ ఉంటాడు. దాంతో చామంతి రమాదేవి వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, రమాదేవి మరింత షాకింగ్గా హర్ష వైపు చూస్తూ ఉంటుంది. ప్రేమ్ మాత్రమే నా వారసుడు అని హర్ష చెప్పాడంటే, అరుణ్ అసలు హర్ష కొడుకు కాదా, మరి చంద్రిక నా భార్య అన్న నిజాన్ని ఇప్పుడు హర్ష బయట పెడతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.